రాజకీయ దురుద్దేశంతోనే శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేశారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబును బోనులో నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు సజ్జల. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. జాతీయ ల్యాబ్ రిపోర్టులు సైతం చంద్రబాబు ఆరోపణలు తప్పు అని తేల్చాయన్నారు సజ్జల. ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రెండు జాతీయ ప్రతిష్టాత్మకమైన ఆథెంటిక్గా అంతకుమించి వేరే దీనికి పోలేని ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఏ అన్యాయమైన నీచమైన పాపిస్టి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు జంతువులకు అనే మాట అది అబద్ధము అని తేల్చింది రిపోర్టు. సో అందువల్ల ఆ ల్యాబ్ రిపోర్ట్ అయితే అది ఇన్వెస్టిగేషన్లో తెలియదు కాదు. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది ఇర్రివోకబుల్. అది దాన్ని ఏం అంతే ఉంటుంది. దాంట్లో ఫర్దర్ కొత్త సత్యం తెలియడము ఇంకొకటి ఏదన్నా బయటికి పడడం అనేది ఏమి ఉండదు. అందువల్ల ఆ ల్యాబొరేటరీ రిపోర్ట్లు రెండు ల్యాబొరేటరీ రిపోర్ట్లో కూడా అదే అబద్ధం అని తేలిన నేపథ్యంలో అంతవరకు అది ఆథెంటిక్ అనేది ఖచ్చితంగా బియాండ్ డౌట్ ప్రూవ్ అయినట్టే. ఆ విషయమే అందరం చెప్తున్నాము. అండ్ నేను అనుకోవడము ఒక రాజకీయ దురుద్దేశంతో అతను చేశాడు కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మా నాయకుడినో మా పార్టీనో మా ప్రభుత్వాన్ని అన్యాయంగా దుర్మార్గంగా నిందించినందువల్ల మేము దానికి నీ బుద్ధి ఇలాంటిది నువ్వెంత పాపిష్టి వాడివని అతను అనడానికి మేము రాజకీయపరమైన తిరిగి దాడిలో వేచి చేసిన దానికంటే కీలకమైన అంశం ఇంకొకటే ఉందంటే దీనికి ఎలాంటి దానిలకు సంబంధం లేదు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎప్పుడు జరుగుతుంటాయి. అసలు కోట్లాది మంది నేను ఇంతకుముందు భక్తులకు సంబంధించినంత వరకు ఒక్కసారిగా షాక్ గురై చేసిన పాపం అయితే చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు నువ్వు మహాపాతకం చేశావు, అది రియలైజ్గా ఇప్పటికైనా అని చెప్పాల్సిన అవసరం ఉందని అయితే మేము భావిస్తున్నాం. అయితే ఆయనకు అంత ఇది ఉన్నట్ల అది దాని నుంచి బయటపడాలని కానీ తప్పు జరిగింది పొరపాటు జరిగింది చెప్పాలనే విచక్షణ అది లేదు. పైగా మరింత దిగజారి ఆయన గ్యాంగ్ ఆఫ్ సటానిక్ ఫోర్సెస్ అంటాం, సైతాన్ లక్షణాలు ఉండే వాళ్ళందరూ, ఒక గొడుగు కింద చేరిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రచారం కొనసాగిస్తున్నారు. కల్తీ 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 అనేసి కంటిన్యూస్ ప్రచారం కొనసాగిస్తున్నారు. దాన్ని కూడా ఎండగట్టాల్సింది. ముందు ఇది అబద్ధం అని తేలినప్పుడు అతని దురుద్దేశాలు బయటపడ్డాయి కాబట్టి దాన్ని ఎండగట్టాల్సింది. ఆయన నిలదీసి ప్రజాక్షేత్రంలో ఆయన బోన్లో నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు నాయుడు. సుప్రీంకోర్టు కూడా సీరియస్గా దాని మీదనే మూవ్ అయింది. ఇప్పుడు అందులో వచ్చిన మిగిలిన అంశాలకే చూద్దాం. ఉదాహరణకు ఆయన బోలేబాబా అంటున్నాడు. ఎవరి బోలేబాబా? చంద్రబాబు నాయుడు హయాంలో హర్ష్ డైరీ అనే పేరుతో ఉన్నదే పేరు మార్చి బోలేబాబా అయింది. దానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్కు ఆయన హయాంలోనే 18లోనే ఎప్పుడో 2018లో వెళ్లారు. ఆయన హయాంలో టీటీడీలో అప్పుడున్న వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి ఎంతో 1,80,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉందనో ఇంకో సంథింగ్ అలాంటిది ఏదో ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు. సప్లై ఆర్డర్ను వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా చేశారు. వాళ్లను తరువాత ఎప్పుడైతే అది బోలేబాబా మా హయాంలో దానికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నదే మా హయాంలో వచ్చింది, రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆరోపణ వేరే కంపెనీల ద్వారా వచ్చారనేది. సరే, వేరే కంపెనీల ద్వారా వచ్చి నువ్వు ఏ శాంపిల్స్ బట్టి చెప్తున్నావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన శాంపిల్స్ నుంచే తీసుకున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో అదే బోలేబాబా ఎలిజిబిలిటీ వచ్చింది, హర్ష డైరీ అనే రూపంలోనే అది పేరు మార్చుకున్న తర్వాత 2019 సెప్టెంబర్లో ఎప్పుడో మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్లో నుంచి
వచ్చిన తర్వాత వచ్చిన శాంపుల్స్లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబా నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చింది. దాన్ని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా ఒకటి రెండింటికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 1924 మధ్యనే వాడు సప్లై చేసినట్టు ఒకవేళ చేసి ఉంటే